బాలాపూర్ లడ్డుని ఎవరు కైవసం చేసుకుంటారనే ఉత్కంఠ వీడిందనే చెప్పాలి. దాదాపు 9 రోజుల పాటు ఎదురు చూసినటువంటి బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకున్నారు దశరథ్ గౌడ్ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మనతో పాటు తన పెద్ద కుమారుడు చైతన్య ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది లడ్డుని కైవసం? చాలా హ్యాపీగా ఉన్నా, ఇంకా అది మాటలలో చెప్పలేను, చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అంటే దాదాపు 5 సంవత్సరాల పాటు ఆక్షన్లో పాల్గొన్నారు. ఈసారి అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? దేవుని దయ, అది ఇంకా దేవునికి చాలా గట్టిగా మొక్కుని ఉండే. అంటే చివరి క్షణం వరకు ఒక ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఎలా అనిపించింది ఆ మూమెంట్ అసలు? ఇంకా నేను మాటలలో చెప్పలేను, అది గూస్ బంప్స్ వచ్చినాయి ఒకసారి. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ బిజినెస్. ఈసారి లడ్డుని కైవసం చేసుకున్నారు కాబట్టి సో ఆ లడ్డూని ఎవరికి పంచబోతున్నారు? ఇంకా పొలిటికల్ లీడర్స్కి, కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి, ఇంకా జనాలకి, ఇంకా ఎంతమందికి వీలైతే అంత. అంటే అందరికీ షేర్ చేశారా ఈ గుడ్ న్యూస్ని? అందరికి తెలిసిపోయి ఉంటాయి ఇప్పటివరకు. ఎక్స్పెక్ట్ చేశారా అసలుకి ఇంత పేరుగాంచినటువంటి ఈ బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకుంటామా, అదృష్టం దక్కుతుంది అనుకున్నావా? ఇంకా ఇట్లా ఈరోజు ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అట్లా ఎట్లా దక్కుతుందని నమ్మకంతో ఉండే. ఇంక ఈ సంవత్సరం దేవుని దయ వల్ల దక్కింది. దైవానుగ్రహం ఉందంటారు. ఎంతవరకు పాడారు లడ్డూని? 35 lakhs. లాస్ట్ ఇయర్ ఎంతవరకు? లాస్ట్ ఇయర్ 30 lakhs. ఇంకా ఒకవేళ 35 lakhs క్రాస్ చేసినా కూడా ఆక్షన్ అనేది కొనసాగించాలి. కొనసాగిస్తుండే ఆయన. ఎంతవరకు అనుకున్నారు మీరు? మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం 35-40 లోపు. మీ ఫ్యామిలీ మెంబర్స్, మమ్మీ కావచ్చు, అదేవిధంగా డాడీ ఏం చెప్తున్నారు? డాడీ, మమ్మీ, అందరూ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనల్లీ దేవుడికి ఏం మొక్కారు మీరు? రానున్నటువంటి రోజుల్లో ఏం కోరుకుంటున్నారు? రానున్న రోజుల్లో మంచిగా సుఖశాంతాలతో మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. అయితే మొత్తానికి దశరథ్ గౌడ్ కుటుంబ సభ్యులు బాలాపూర్ ఎంతో విశిష్టమైనటువంటి లడ్డుని కైవసం చేసుకున్నారు. తన కుమారుడు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మేము ఎలాగైనా సరే ఈసారి లడ్డూని కైవసం చేసుకోవాలనుకున్నాము, ఆ దైవానుగ్రహం ఉంది అని చెప్పి తను ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, బాలాపూర్. బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకున్నారు దశరథ్ గౌడ్. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉంది మేడం, చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, హ్యాపీ. అంటే 5 సంవత్సరాల కష్టం ఫలించింది. ఇవాళ ఫలించింది మేడం. 2019 నుంచి ఇవాళ కష్టం ఫలించింది. మీతో పాటు 7 కంటెస్ట్ చేశారు. అవునండి. వాళ్ళకి ఏం చెప్పలేదు మేడం, భగవంతుని దయ, ఇవాళ అదృష్టం మనకు కల్పించింది. ఇవాళ ఎవరికి పంచబోతున్నారు? బంధువులకు, రాజకీయ నాయకులకు, మన ఎలా అనిపిస్తుంది? మంచిగా లడ్డు గెలుచుకుంటారని ఈసారి అయితే పక్కా అనుకున్నాం, వచ్చింది దేవుని దయ వల్ల కదా. ఉదయం నుంచి కూడా దైవానుగ్రహం మా మీద ఉంటుంది, ఖచ్చితంగా లడ్డూని కైవసం చేసుకుంటామని దశరథ్ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు లడ్డూని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కూడా అని ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, బాలాపూర్.